అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఆదివారం సాయంత్రం భయానక పరిస్థితి నెలకొంది. అల్లరి మూకలు రెచ్చిపోయి పోలీసులు కాల్పులు జరిపే పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఎంత హెచ్చరించినా లెక్క చేయకుండా అల్లరి మూకలు ఎదురు దాడికి దిగారు. పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ కేవీ రమణ ఆధ్వర్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. అయినా లెక్క చేయకుండా ఎదురు దాడులు చేస్తుండటంతో పోలీసు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పలువురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ కాల్పుల అనంతరం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. వెంటనే పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ఎలక్షన్స్ అలాగే కౌంటింగ్ బందోబస్తు సందర్భంగా ఈరోజు ఈ మాబ్ ఆపరేషన్ అనేది మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఇందులో మన జిల్లా తరఫు నుంచి ఏఆర్ డిఎస్పీ గారు విజయసారథి గారు, అలాగే ఆర్ఐ సీతారాం అండ్ పార్టీ వజ్రా వెహికల్, అలాగే ఒరిజినల్గా అల్లాపూల్ అసెంబ్లీ అయ్యి ఎవరైనా సరే అల్లర్లు సృష్టించడానికి వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారో పోలీసు వారు అనేది ఇక్కడ మనం మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే అల్లర్లకు పాల్పడితే మనం వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం అనేది గ్యాస్ ముందు లాఠీ చార్జ్ చేస్తారు, తర్వాత గ్యాస్ ఉపయోగిస్తున్న తర్వాత ఫైరింగ్ ఓపెన్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈరోజు మాక్ డ్రిల్ చేసాము. రేపు ఉదయం ఏదైనా మనకి అవసరపడినప్పుడు ఈ డ్రిల్ అనేది పనికొస్తుందని చెప్పేసి కాన్స్టిట్యూన్సీలో చేశారు. ఈరోజు మనకి కొత్తపేట కాన్స్టిట్యూన్సీలో జరిగింది. ప్రశాంతంగా ఉండే కొత్తపేటలో ఈ అల్లర్లు ఏమిటా అని కంగారు పడుతున్నారా? అదేం లేదు. ఇదంతా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా నిర్వహించిన మాక్ డ్రిల్. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పలు చోట్ల విధ్వంసకర ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా అందుబాటులోకి తెచ్చేందుకు పోలీసులు చేపట్టే చర్యలను మాక్ డ్రిల్ రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కేవీ రమణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అల్లర్లకు, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కసారి కేసులు ఇరుక్కుంటే భవిష్యత్ శూన్యమవుతుందని, యువత అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు.